నమస్తే సార్. నమస్తే. సార్, బీపీ గురించి చూసుకుంటే ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచే బీపీ పెరిగిపోతుంది. అసలు ఎందుకు వస్తుంది సార్? దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా మన దగ్గర ఆయుర్వేదిక్లో మెడిసిన్ ఉందా? చూడండి, మీరు బీపీ అని చెప్పేసి కంట్రోల్ చేసేదానికి కాదండి, మొత్తానికి తగ్గించుకునేదానికి మెడిసిన్స్ ఉన్నాయి. కంట్రోల్ చేయడం వేరు, తగ్గించుకోవడం వేరు. అవును. ఇప్పుడు హార్ట్ పని ఏంటండి? బీపీకి చాలా సింపుల్ గా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలియక జీవితకాలం టాబ్లెట్ వేసుకుంటుంటారు. కొంతమందికి తెలియదు బీపీ ఉందనేది కూడా తెలియదు, వాళ్ళ జీవన విధానం అలాగే తిరుగుతుంటారు. ఏదో ఒక సిమ్టమ్ వచ్చినప్పుడు చెక్ చేసుకున్నప్పుడు బీపీ బయటపడుతుంది. అంతకుముందు ఉండి కూడా మెడిసిన్స్ వాడడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సిమ్టమ్స్ బేస్ చేసుకొని వస్తుంటుంది కొంతమందికి. అయితే రూట్ కాజ్ ఏం చెప్తుంది? బీపీ, బ్లడ్ ప్రెషర్. మన బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్ దాని ఫంక్షన్ అబ్నార్మల్, దాని ఫంక్షన్ కోల్పోయింది అంటే, ఎగ్జాంపుల్ బీపీ ఉండే వాళ్ళకు ఫస్ట్ ఇంటర్నల్ గా ఒకటి కిడ్నీ, 2 లివర్, ఈ 2 ఇన్బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఈ 2 ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల, వాటి ఫంక్షన్ ని కోల్పోవడం వల్ల బీపీ అనేది అటాక్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు లివర్ బాగాలేదండి, లివర్ బాగాలేకపోతే హార్ట్ పని ఏందండి? గుండె మన అన్ని ఆర్గాన్స్ కి, టిష్యూస్ కి, సెల్స్ కి బ్లడ్ ని సప్లై చేయడం, రక్త ప్రసరణని వాటికి అన్నిటి ఆర్గాన్స్ కి సప్లై చేయడం వాటి యొక్క పని, గుండె యొక్క పని. అయితే ఈ గుండె ఏం చేస్తుంది అని అంటే, లివర్ బాగాలేదు కాబట్టి, ఇక్కడ అంటే బీపీ ఉండే పేషెంట్స్ కి లివర్ బాగాలేదు కాబట్టి గుండె కొంచెం బ్లడ్ ని ప్రెషర్ గా పంపిస్తుంది. ఏదైనా ఒకటి పాడైనప్పుడు ఫ్రెష్ బ్లడ్ గుండె నుంచి, అంటే రక్తం అనేది చాలా శుద్ధిగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రెష్ బ్లడ్ ని పంపేయడం వల్ల లివర్ అనేది కొంత బాగా పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ గుండె అనేది లివర్ కి ఎక్కువ కొంచెం ఫోర్స్ గా బ్లడ్ సప్లై చేయడం ఒక ప్రాసెస్ అన్నమాట. ఒక ప్రాసెస్ పేరు బీపీ. బీపీ అనేది డిసీజ్ కాదు, అందుకే ఇప్పటి వరకు వైద్యం రాలేదండి. బాగా గుర్తు పెట్టుకోండి, బీపీకి వైద్యం రాదు కూడా కాదు. ఎందుకంటే రూట్ కాజ్ తెలియదు. ఆయుర్వేదం చాలా ఈజీగా, అంటే నాడి పట్టుకుంటే తెలుస్తుంది బీపీ పేషెంట్స్ కి లివర్ మీద ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకా లంగ్స్ లో ప్రాబ్లం ఉందా, లేకపోతే కిడ్నీలో ప్రాబ్లం ఉందా అనేది నాడి పట్టుకుంటే తెలుస్తుంది. ఆయుర్వేద వైద్యం ఒక గొప్పతనం అది. ఒకప్పుడు 100 ఏళ్ల కింద కూడా బీపీ ఉంది, 200 ఏళ్ల కింద కూడా బీపీ ఉంది, 500 సంవత్సరాల కింద కూడా బీపీ ఉంది. 500 సంవత్సరాల కింద అసలు మెడికల్ సిస్టమే లేదు. మరి అప్పుడు ఎలా తగ్గించుకున్నారు? మరి ఆయుర్వేదం యొక్క గొప్పతనము నాడి పట్టుకుంటేనే, నాడి వైద్యం యొక్క గొప్పతనము ఎంత చెప్పినా తక్కువ అండి. కాబట్టి రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే వాళ్ళ నాడి చూసి ఇంటర్నల్ గా బీపీ ఉన్న పేషెంట్స్ కి కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉందా, లేకపోతే లివర్ మీద ఎఫెక్ట్ ఉందా, లేకపోతే ఇంకెక్కడన్నా ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయినా అనేది బీపీ నాడి చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళకి చూసి ఈ గుండె అనేది ఏ ఆర్గాన్ అయితే పాడైపోయి ఉంటుందో ఆ ఆర్గాన్ కి ఎక్కువ ఫోర్స్ గా బ్లడ్ ని సప్లై చేసే ప్రాసెస్ పేరు బీపీ అని అనుకుంటున్నప్పుడు, ఆ పాడైన ఆర్గాన్ కి కొన్ని మెడిసిన్స్ ఇస్తే సరిపోతుంది కదా. సరిపోతుంది. కాబట్టి ఎలాంటి విషాన్నైనా సరే, బాడీలో ఎలాంటి విషాలనైనా తట్టుకునే శక్తి ఆయుర్వేదంలో ఉంది. అయితే రూట్ కాజ్ నుంచి ఒకవేళ లివర్ బాగాలేదు, కిడ్నీ బాగాలేదు అని అనుకుందాం. అయితే ఇక్కడ ఈ 2 ఆర్గాన్స్ ని రిపేర్ చేసే కొన్ని ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అలాంటి మెడిసిన్స్ వాడినప్పుడు వాటి ఫంక్షన్ మారుతుంది. అప్పుడు గుండె ఎక్కువ ఫోర్స్ గా సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. లివర్ రిపేర్ అయింది అనుకోండి, కిడ్నీ రిపేర్ అయింది అనుకోండి, ఈ 2 రిపేర్ అవ్వడం వల్ల ఆయుర్వేద కొన్ని మెడిసిన్స్ తోటి అవన్నీ సాధ్యమండి. లివర్ ఎంత పాడైపోయినా మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు. కిడ్నీస్ కూడా బాగా గుర్తుపెట్టుకుని, ఎంత పాడైనా మా దగ్గర డయాలసిస్ పేషెంట్స్ కూడా మళ్ళీ రీజనరేట్ అయిన వాళ్ళు, అంటే మళ్ళీ మంచి నార్మల్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు కూడా, డయాలసిస్ ఈ రోజు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా దగ్గర. కాబట్టి రూట్ కాజ్ లో వాళ్ళకి నాడి వైద్యం, అంటే నాడి ద్వారా చూసి ఇంటర్నల్ గా ఏ ఆర్గాన్స్ అయితే పాడైతాయో ఆ ఆర్గాన్ కి, అంటే స్పెషల్ గా మన దగ్గర ఒక మెడిసిన్ ఉంటుందండి, సర్పగంధ. అంటే బాడీలో ఉన్న అన్ని విషాలను అరికట్టేది ఒక్క ప్లాంట్ ద్వారా చేసుకోవచ్చు. అంటే మీరు గూగుల్ కూడా సెర్చ్ చూడండి, దాని బెనిఫిట్స్ చూడండి. మీరు మనకు ఒక్కటి మాత్రం తెలియాలండి, డైరెక్ట్ గా సర్పగంధ తీసుకొని డైలీ నేను మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటున్నా అండి అని అంటే కాదు. బాగా చూడండి, నాడీ వ్యవస్థ అనేది ఇంటర్నల్ మీ ఆర్గన్స్ ఏదైతే పాడవుతుందో దానికి మాత్రమే దీంతో పాటు కొన్ని కాంబినేషన్స్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే పర్మనెంట్ గా తగ్గించుకోవడం జరుగుతుంది. కానీ ఒక సర్పగంధ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి, అంటే ఇంటర్నల్ గా ఏ ఆర్గాన్స్ పాడైనా సరే ఒక సర్పగంధ వల్ల బీపీ, బ్లడ్, అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్లస్ ఇంటెస్టైన్, ఇవన్నీ కూడా అన్ని ఆర్గాన్స్ కి కూడా
ఎన్ని అంటే మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం ఈ రోజు తెలుసు, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది. Yes. ఇలాంటి పాయిజన్ అన్నిటిని కూడా అరికట్టేదానికి ఒక సర్పగంధ పౌడర్ సరిపోతుంది. కాబట్టి మనకు ఏమని అనుకుంటున్నాం అంటే ఇంటర్నల్ గా ఏదైనా ఒక ఆర్గన్ పాడైనప్పుడే ఆ ఆర్గన్ కి హార్ట్ అనేది ఎక్కువ బ్లడ్ సప్లై చేసే ఒక ప్రాసెస్ ని బీపీ అనుకుంటున్నప్పుడు ఆ అన్ని రకాల ఆర్గన్స్ ని బ్యాలెన్స్ చేసేది ఒక సర్పగంధ అని చెప్పేసి చెప్తుంది ఆయుర్వేద. కాబట్టి రూట్ కాస్ లో కొన్ని కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ తో పాటు సర్పగంధ కూడా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా రూట్ నుంచి ఆ బీపీని అనేది పర్మనెంట్ గా కూడా తగ్గించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, బీపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఇంకేదైనా కిడ్నీలు పాడవుతాయని చెప్పేసి భయపడుతుంది, జీవితకాలం మెడిసిన్స్ వేసుకుంటారు. కాబట్టి ఇలాంటి ఎక్కడ కూడా చూడండి ఆయుర్వేదంలో లాంగ్ టర్మ్ లో జీవితకాలం మెడిసిన్స్ అనేటివి లేవు. ఎలాంటి క్రానిక్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గర జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మాక్సిమం 6 months అండి, 6 months కోర్స్, 6 నెలలు, 3 to 6 months వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాడుకుంటే సరిపోతుంది. జీవన విధానంలో వాళ్ళకు ఎలాంటి డైట్ చెప్పాలి, ఏం లేదనేది, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పడదు అనేది కూడా మాకు ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం లేకుండా. కాబట్టి అవేర్నెస్ లోపం వల్లనే ఈ రోజు ఆయుర్వేదలో ఈ రోజు అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఈ రోజు ఈ దుస్థితి పట్టింది. కానీ మా 4 fathers అంతా కూడా 7 generations నుంచి ఆయుర్వేదం చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు హ్యాపీ, ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా, ఏ రోజు కూడా ఎవరు కూడా పెద్ద క్రానిక్ డిసీజ్ తో బాధపడిన వాళ్ళు లేరు. రూట్ కాస్ తెలిసింది అనుకోండి, వైద్యం ఈజీ అవుతుంది. ప్రతిదానికి టెస్టులు అవసరం లేదండి, నాడి పడితే చూస్తేనే తెలిసిపోతుంది. జస్ట్ ఇప్పుడు ఇందాకనే ఒక పేషెంట్ వచ్చారు, జస్ట్ పల్స్ పట్టుకొని మీకు హార్ట్ లో ప్రాబ్లం ఉందండి అని చెప్పేసి అంటే షాక్ అన్నమాట. తిరుపతి నుంచి వచ్చారు వాళ్ళు, తిరుపతి నుంచి వచ్చారు జస్ట్ ఇప్పుడే 1 hour బ్యాక్. అంటే ప్రెషర్ పాయింట్స్ అనేవి ఉంటాయి కదా. అంతే సార్, ఇప్పుడు నాడి వ్యవస్థ అనేది అంత గొప్పతనం. నాడి పట్టుకొని మీకు హార్ట్ ప్రాబ్లం ఉందనేసరికి, అవును సార్ నాకు యాంజియోగ్రామ్ చేసిరు, ఒక బ్లాక్ ఉంది, స్టెంట్ వేసుకోమని చెప్పారు అని చెప్పేసి. మీరు వితౌట్ అంటే మీ వీడియోస్ చూసేస్తారు నేను, మీ దాంట్లో కొన్ని బాగున్నాయి. నేను ఆల్రెడీ ఆయన ఏం చేశారంటే ఒక 1 month సర్పగంధ వాడారు. వాడిన తర్వాత కొలెస్ట్రాల్ తగ్గింది, బాగుందని చెప్పేసి ఇంకోసారి డైరెక్ట్ గా కలిస్తే బాగుంటుందని చెప్పేసి తిరుపతి నుంచి వచ్చారు వాళ్ళు. అట్లా చాలా మంది ఉన్నారు, ఒక్కరని కాదు కానీ చాలా మంది ఉన్నారు. మనకు ఎలాంటి టెస్ట్లు అవసరం లేదు, నాడి పడితేనే మనకు తెలుస్తుంది. ఇవన్నీ టెస్టులని రీసెంట్ గా అండి, 50 సంవత్సరాల కింద కూడా ఎలాంటి మిషనరీస్ లేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం అన్నింటినీ బిలీవ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. బిలీవ్ చేయాలి, మెడికల్ సిస్టమ్ కూడా చాలా గొప్పది కాదని కాదు, కానీ కాకపోతే అది ఎమర్జెన్సీకి చాలా మంచిదని నా ఒపీనియన్. కాబట్టి రూట్ కాస్ నుంచి తగ్గించుకోవాలి క్రానిక్ డిసీజ్ అంటే, ఆయుర్వేదంలో ఉన్న విలువల్ని గుర్తించాలి అని అంటే మాత్రం ప్రకృతి వైద్యం అనేది చాలా గొప్పది. కాబట్టి మీరు దాన్ని ఒక్కసారి చేయండి, ఒక్కసారి చూడండి. ఆయుర్వేద వైద్యం కూడా అంటే జస్ట్ మన పాతకాలమే కదా, ఇదంతా కొత్తగా వచ్చిన పద్ధతి కాదు. కాబట్టి ఏ మొక్కలు కూడా సైడ్ ఎఫెక్ట్ లేవు. రూట్ కాస్ కి ఏ మొక్క వాడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని తెలుసుకుంటే సరిపోతుంది. అవగాహన పెంచుకోండి ఆయుర్వేదం మీద, న్యాచురోపతి మీద, ప్లస్ ఆక్యుపెంచర్ మీద. చాలా మంచి రూట్ కాస్ నుంచి తగ్గించుకునే, క్రానిక్ డిసీజ్ తగ్గించుకునేది చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేట్ థెరపీస్ అనేది చాలా గొప్పది. కాబట్టి అలాంటి వైద్య విధానాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.